జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. క్రైస్తవంలో సరైన సాహిత్యం లేని లోపం నాకు కొద్దిగా బాధని కలిగించింది. బైబిల్ చూస్తే ఒక్క వాక్యం కూడా కర్త, కర్మ, క్రియలతో చక్కగా కూర్చున్నట్టు కనిపించదు. ఈ బాధతో చక్కటి తెలుగులో యేసు కథ వ్రాయాలని సంకల్పించా. ఆ ప్రయత్నం మొదలుపెడితే నాకు ఒక ఆలోచన వచ్చింది. బైబిల్‌లో అసలు చక్కగా కూర్చబడిన వాక్యమే లేదు. అటువంటప్పుడు శ్రమపడి చక్కగా వాక్యాలు ఉపయోగించి రాయటం ఎందుకు? వాళ్ళకి లేని బాధ నాకెందుకు? అని నిరసనపూరిత ఆలోచన కూడా వచ్చింది. ఈ ద్వైధీభావం నుంచి బయటపడడానికి ఒక మధ్య మార్గం ఎంచుకున్నా. అదేంటంటే సంపూర్ణంగా వాక్యం ఒక్కటి కూడా లేకుండా కేవలం విశేషణ సమాసాలతో యేసు కథ చెప్పడానికి పూనుకున్నా. ఈ ప్రసంగంలో వచ్చే సంపూర్ణ వాక్యాలు కేవలం అర్థ తాత్పర్య వ్యాఖ్యానం అంటే అర్థం వివరించడం కోసమే కాని అసలు రచనలో భాగం కాదని గమనించ ప్రార్థన. ఇక నికృష్ట కథా ప్రారంభం. యేసు వంశమెట్టిదనినా అధర్మ సంప్రోద్భూత వంశీయుడు పారంపర్య కల్మష కులపాంసనుడు వంశానుగత పాతక నిమగ్న జాతకుడు బహుతరాంతర దురిత భూయిష్ట రక్త సంభవుడు బహుతర దురిత పంకిల దేహుడు దుష్కర్మ పరంపరావాసిత జన్ముడు యేసు జన్మమెట్టిదనిన కుమాత్రపుత్రుడు హీనయోనిజుడు కల్మషయోనిజుడు దుర్జన్ముడు ఉత్పాతకారి అరిష్టదాయక జాతకుడు ప్రజాక్షయకారక జన్ముడు పితృపరిత్యజితుడు. ఇక యేసు గుణములెట్టివనిన మాతృదూషకుడు జననీదూషణ పరాయణుడు సురాపానమత్తుడు మద్యవసంగతుడు నిరంతర మద్యపానలోలుడు మాదీఫల మద్యానురక్తుడు కరవాహనుడు మధుమత విభ్రాంత గార్ధప వాహనోన్మత్తుడు అనృత శక్తి ప్రగల్భుడు ఆత్మశక్తి శ్లాఘకుడు దంభాచారుడు వికత్తనుడు మదజల్పిత మిథ్యానృపాలుడు సురామత్త రాజ్యాభిలాషా ప్రగల్భుడు అనర్హ పట్టాభిషేక మనోరథి విగత వివేక వికత్తన భూపాలుడు కులపాంసన నృపదంబి. ఇక యేసు పట్టుబడిన విధంబెట్టిదనిన అంతేవాసి వంచితుడు శిష్యద్రోహ శూలాపీడిత హతుడు శిష్యప్రతారణాహత భాగ్యుడు శిష్యకృత విశ్వాసఘాత తప్తుడు. ఇక యేసు అనుభవించిన శిక్షా విధానమెట్టిదనిన నృపాల కోపాగ్నిదగ్ధుడు రాజదండితుడు రాజాగ్రహ బలిభూతుడు క్షితీశ్వర క్రోధశూల విద్ధుడు రాజభట ప్రహార జర్జరిత గాత్రుడు నృపకింకర దండన వికలదేహుడు భూపాలక శాసన క్షుణ్ణకాయుడు రుధిరసిక్త దేహుడు మూత్రసిక్త దేహుడు అంగక్షతుడు గుదాంగక్షతుడు సర్వాంగ పరీక్షతుడు క్షతగాత్రుడు త్రికీల క్షతగాత్రుడు త్రిలోహ శల్యాగ్ర విదారితాంగుడు సోలత్రయ నిఖాత వేదనాక్రాంత గాత్రుడు కసాఘాత ప్రతప్తకాయుడు పితృనిరాకృతుడు. ఇక యేసు జాతకమెట్టిదనిన దౌర్భాగ్యుడు అభాగ్యుడు దురదృష్టవంతుడు భాగ్యహీనుడు నిర్భాగ్యుడు పుణ్యవిహీనుడు దైవోపహతుడు విధివంచితుడు దైవప్రతికూలుడు క్లేశభాజనుడు దుఃఖితుడు కర్మవశుడు పీడితుడు ఆర్తుడు ఇన్ని మాటలతో పిలువదగినవాడు అన్ని గుణలక్షణాలు ఉన్నవాడు ఒకప్పుడు ఉండేవాడు. వాడు మంచి శుక్రవారం రోజు చచ్చాడు. వాడు దేవుడు కాడు కాలేడు. ఇక నికృష్ట కథా ముగింపు. ధర్మ పరిరక్షణ కొరకు ఈ కథ తెలుసుకోవటంలో ఎటువంటి పాపము లేదు. కానీ ఈ కథ విని ఇదే పరమపదమని భ్రమించి స్వర్గానికి అడ్డదారి దొరికిందన్న దుర్భ్రమతో మరిన్ని పాపాలు చేసే పాపులు
వారిని ప్రోత్సహించే పాస్టరాసురులు తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కాలసూత్రము, అసిపత్రవనము వంటి నరకాలలో త్రోయబడి కల్పాంతం వరకు మగ్గిపోతారు. ఇదియే బైబిలుని అనుసరించే పాపుల దుష్ఫల శృతి. ఇదియే పరమ సత్యము. యేసు కథను గుణ విశేషణాలతో అలంకార భాషలో వ్రాయటం జరిగింది. కానీ శ్లేషాలంకారం ఉపయోగించాలన్న ఆలోచన అసలు రాలేదు. ఎక్కడైనా శ్లేష దొర్లితే అది కేవలం కాకతాళీయమే. మీకు ఎక్కడైనా శ్లేష గోచరిస్తే అది కింద కామెంట్స్లో చెప్పగలరు. ఓరి అజ్ఞానోన్మాదులారా, అలంకార భాషయనిన ఇట్లుండును తెలిసికొనుడు. సమయం తక్కువగా ఉండడం వల్ల కొంచెం హడావిడిగా రాయడం జరిగింది. తెలుగు భాష యందు పట్టుగలిగిన వారు ఈ వీడియోను పూర్తిగా చూసి సవరణలు తెలియజేస్తే వాటిని స్వీకరించి సరిచేసి తాత్పర్యంతో అనగా అర్థసహితంగా త్వరలో ఈ యేసు కథను పీడిఎఫ్ రూపంలో విడుదల చేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.